కాకినాడ రైల్వే స్టేషన్ లో కాకినాడ మైసూర్ మధ్య రెగ్యులర్ ట్రైన్ ను ప్రారంభించారు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. గతంలో కాకినాడ మైసూర్ మధ్య తిరిగే స్పెషల్ ట్రైన్ శుక్రవారం నుంచి రెగ్యులర్ ట్రైన్ గా మార్చారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో కాకినాడ, తుని, సామర్లకోట రైల్వే స్టేషన్లు ఇప్పటికే అమృత్ భారత్ లో ఎంపికై దాదాపుగా పనులు పూర్తి కావచ్చాయని ఎంపీ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం రైల్వే స్టేషన్ ను కూడా కొత్తగా ఈ పథకంలో ఎంపిక చేశారని, త్వరలోనే ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ టౌన్ నుంచి మైసూర్ వెళ్లే ఎక్స్ప్రెస్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నేను ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఒక మంచి కార్యక్రమంలో మార్నింగ్ 9 o'clock కి ప్యాసింజర్స్ అందరూ ఎక్కిన తర్వాత ట్రైన్ వేవ్ ఆఫ్ చేశాం. సో ఇది ఒక చాలా అంటే కాకినాడ టౌన్ లో మొదలైన ట్రైన్ రాజమండ్రి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, అలాగా విజయవాడ, హైదరాబాద్ అండ్ మైసూర్ వరకు అంటే మీరు గమనించవచ్చు సుమారు 32 స్టేషన్లకి అంటే వేలాది మందికి ఉపయోగపడే విధంగా ఈ ట్రైన్ ని పర్మనెంట్ చేయడం జరిగింది. 450 నుంచి 150కి తగ్గించడం, అలాగే 950 నుంచి 450 రూపాయలు 500 రూపాయల వరకు తగ్గించడం, అంటే ట్రావెల్ చేసే వేలాది మంది ప్రజలందరికీ కూడా వినియోగించుకునేలాగా వీళ్ళందరికీ కూడా ఎంతో భారం తగ్గించి ఈ ట్రైన్ పర్మనెంట్ చేయడం జరిగింది. నాయకత్వం